కాద్రి న్యూస్ కి స్వాగతం. నేను మనోజ్. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. హిందూ ధర్మ సముద్ధరణకు ప్రతి ఒక్కరూ అంకితం కావాలి. ధర్మ జాగరణ సమితి పిలుపు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీలో శాసనసభ్యుడు చాంద్ బాషా పిలుపు. అంగన్వాడీల వేతనాలు బిల్లులు వెంటనే చెల్లించాలి. కదిరిలో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ మహిళల ధర్నా. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, విదేశీయులు అధర్మీయుల కారణంగా దేశంలో దుర్గుణాలు ప్రబలి హిందూ ఐక్యత బలహీనపడిందని ధర్మ జాగరణ సమితి రాష్ట్ర న్యాయ విభాగం సభ్యులు వజ్జల చంద్రశేఖర్ అన్నారు. కదిరి కృష్ణ మందిరంలో శనివారం జరిగిన హిందూ ధర్మ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హిందువులంతా కలిసిమెలిసి ఐక్యంగా ఉన్నప్పుడే హిందూ ధర్మం పరిరక్షింపబడుతుందని చంద్రశేఖర్ అన్నారు. ఈ రోజు మతాంతీకరణలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. మతాంతీకరించుకున్న వారు రాజ్యాంగం కల్పించే సౌలభ్యాలు కొల్లగొడుతున్నారని అన్నారు. కనుక ఇటువంటి వాటిని అరికట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేగాక మతాంతీకరణ ద్వారా మనం హిందూ వారసత్వ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంపద కోల్పోతున్నామని అన్నారు. అందుకే మనం జాగృతితో హిందూ ధర్మ రక్షణకు కంకణం బద్దలు కావాలని, మతాంతీకరించుకున్న వారిని తిరిగి హిందూ మతంలోనికి తెచ్చుకోవడానికి కృషి చేయాలని, దానికి అవసరమైన న్యాయపరమైన సహాయ సహకారాలు తాను అందిస్తానని అన్నారు. సమితి ఆంధ్రప్రదేశ్ విభాగం ఈరోజు ధర్మ జాగరణ సమితి ద్వారా కదిరిలో హిందూ సమ్మేళనం జరుగుతుంది. ఈ కొద్ది నిమిషాల్లో పూర్తవుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మొత్తం ఆంధ్ర రాష్ట్రమంతా ఈ ధర్మ జాగరణ సమితి ఇదే విధంగా హిందూ సమ్మేళనం చేస్తుంది. ఈ క్రమంలో ఎక్కడైనా గుడులు దాని పునరుద్ధరణ కానీ, తర్వాత మరి మారుమూల ప్రాంతాల్లో గుడులని ఏర్పాటు చేయడం కానీ, మన దగ్గర మరి కొన్ని దగ్గరలో మతాంతీకరణ జరుగుతుంది. అది హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతానికి మారిపోవడం జరుగుతుంది. అది కాకుండా వాళ్ళకి ప్రతి ఇంటికి పోయి హిందూ ధర్మం గురించి, దాని యొక్క ప్రత్యేకతను గురించి తెలియజేయడం జరుగుతుంది. చాలా కార్యక్రమాలతో ఈ హిందూ ధర్మం గురించి పూర్తిగా ప్రతి గ్రామంలోనూ ఈ హిందూ జాగరణ సమితి కార్యకర్తలు వెళుతూ ఈ విధంగా ప్రతి హిందూ మారుమూల జనాభా హిందూ సంఖ్యనంతా దగ్గరికి చేర్చడం, వాళ్ళకి పూర్తిగా మరిచిపోయిన ఆ ధర్మం గురించి వాళ్ళకి తెలియజేయటం, అక్కడ గుడి లేకపోతే గుడిని ఏర్పాటు చేయటం, లేదు గుడి మూతపడి ఉంటే దాన్ని పునరుద్ధరణ చేయటం, అక్కడ భజన బృందాలను ఏర్పాటు చేయటం, ఇలా రకరకాల ప్రయోజన కార్యక్రమాలు జరుగుతుంది. ఈ విధంగా హిందూ జాగరణ సమితి మొత్తం దేశం మొత్తం మీద ఈ పని చేస్తుంది. మత మార్పులు దీని ద్వారా అరికట్టాలనేదే ముఖ్య ఉద్దేశము. ఈ ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఈ దేశం అంటే మొత్తం ఇది హిందూ ధర్మానికి సంబంధించింది. ఇతర ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ వాళ్ళ పరిస్థితి, వాళ్ళు కూడా ఈ దేశంలో ఒక భాగమే. కాకపోతే మత మార్పుల్లో పూర్తిగా ఫోర్స్ఫుల్గా జరగకూడదు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు జరుగుతుంది అనేది మేము మొదలు చేసుకుంటున్నాము. అది జరగకుండా వారినంతా దగ్గర చేర్చడము, పూర్తిగా వారికి ఈ ధర్మం గురించి తెలియజేయడము, ఈ విధంగా హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడము, భజన బృందాల ద్వారా వాళ్ళకి ప్రతి వారము భజన మండలి ఉంటుంది గుడికి సంబంధించి, అక్కడ వాళ్ళంతా పిలవటము, భజన చేయించడము, ఆ చుట్టుపక్కల ఉండే విలేజెస్ అంతా దగ్గరికి చేర్చడము, దాంట్లో పాల్పంచుకోలే విధంగా వారిని ఏర్పాటు చేయడము, ఈ విధంగా ఇన్ని రకాలుగా హిందూ ధర్మ జాగరణ చేస్తుంది. ఇది దానిలో భాగమే ఈ సమ్మేళనము. ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఈ హిందూ సమ్మేళనము పూర్తిగా అన్ని జిల్లాల్లోనూ మారుమూల ప్రాంతాల్లోనూ జరుగుతుంది. ఆ క్రమంలోనే దీనికి సంబంధించి లీగల్ న్యాయ విభాగం కూడా ఉంది. ఆ న్యాయ విభాగం పని
మేము చూస్తున్నాము. న్యాయ విభాగం పని ఏం చేస్తుంది? ఎక్కడైనా మతాతీతం జరిగితే యూరు అని పసిగట్టడం. ఇప్పుడు చర్చ్ ఉంటుంది, చర్చికి సంబంధించి ఒక ఫాదర్ ఉంటాడు. ఫాదర్ హిందువుగానే రిజర్వేషన్ పొందుతూ ఉంటాడు, కానీ అక్కడ మాత్రం క్రిస్టియన్గా ఉంటాడు. అతని యొక్క వివరాలు తీసుకోవడం, ఆ చర్చిలో ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు వాళ్ళ వివరాలు తీసుకోవటము, వారి వివరాలు తీసుకొని వాళ్ళు హిందువులా క్రిస్టియన్లా అనే రికార్డు తీసుకోవటము, అది ఆధార్ ప్రూఫ్ ద్వారా జరుగుతుంది. ఇవన్నీ తీసుకొని మీరు యాక్చువల్గా క్రిస్టియన్లుగా ఉన్నారా హిందువులుగా ఉన్నారా మీరు తెలుసుకోండి అని చెప్పడం. పూర్తిగా ఈ పని హిందూ జాగరణ చేస్తుంది. ఆపదలో ఇంటి పెద్ద కొడుకునై ఆదుకుంటానని ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కదిరి నియోజకవర్గానికి ఇంతవరకు 4.5 కాలంలో సుమారు 4.5 కోట్లు మంజూరు చేశారని కదిరి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చాంద్ బాషా అన్నారు. ఈ రోజు కదిరిలో అత్తార్ రెసిడెన్సీలో 42 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరే రాష్ట్రంలో లేని రీతిలో ఆరోగ్యం విషయంలో బాధితులు నష్టపోకుండా ప్రభుత్వం భారీగా ఆదుకుంటుందని చాంద్ బాషా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కోట్లాది రూపాయలు మంజూరు చేస్తుందని అన్నారు. ప్రధానంగా పేద కుటుంబాలని పెద్ద కొడుకులుగా ఆదుకుంటారని మాటపై చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లల పెళ్లిళ్లకు అత్యధికంగా నిధులు ఇస్తున్నారని అన్నారు. చెప్పిన హామీలన్నీ అమలవుతున్నాయని, రాష్ట్రంలో ఇప్పుడు దాదాపు 170 పథకాలు అమలవుతున్నా ప్రతిపక్షాలకు ఒకటి కూడా కనిపించకపోవడం వారి దృష్టిలోపానికి నిదర్శనమని అన్నారు. కనుక ప్రజలందరూ చంద్రబాబుకు అండగా నిలిచి రాబో ఎన్నికల్లో తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివశంకర్ నాయక్, అరవింద బాబు, బాబా ఫకీరుద్దీన్, పుల్లయ్య, అంజప్ప నాయుడు, కులశేఖర్ రెడ్డి, వివిధ మండలాల సీనియర్ నాయకులు పాల్గొని రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు కదిరి శాసనసభ్యుడు చాంద్ బాషాను కూడా శాసనసభ్యునిగా ఎన్నుకొని అభివృద్ధిని మరింత వేగంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. స్వార్థం లేకుండా చేసిన మహానుభావునికి మీ దీవెనలు ఎప్పుడు ఉండాలని నేను చేయగల వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. ముఖ్యంగా ఈ రోజు ఎప్పుడో రాజశేఖర గవర్నమెంట్ లో 15,000 20,000 ఇస్తే చాలా పండుగ చేసుకునేవాళ్ళు. ఈ రోజు మా మండలంలో దాదాపుగా ఒక అభ్యర్థికి 4 లక్షల రూపాయలు చెక్కులు కూడా ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదో కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని ఇంకా లేట్ అయినాయి. వాళ్ళు కూడా తొందరలో అందరికీ ఇప్పించవలసిందిగా రెండోసారి కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సహాయ నిధి మన వాళ్ళకి ఎంతో మంది సహాయం చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు బాగా అభివృద్ధి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తుంటారో మన ఎమ్మెల్యే గారు కూడా మన నియోజకవర్గంలో అదే విధంగా ముందుకుండి బాగా అభివృద్ధిని మొదటి పదంలో తీసుకుంటున్నారు. మన ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఏ బాధ వచ్చినా ముందుండి అభివృద్ధి తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి బాధ తీరుస్తున్నారు. కాబట్టి వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ ఎల్లవేళలా వెళ్తుండి మన దీవెనలు అందే ఎప్పుడు ఎల్లప్పుడూ కాన్స్టిట్యూన్స్ లో మీకు అండగా నేనున్నానని చెప్పేసి ప్రతి ఒక్కరికి అడిగిన ప్రతి ఒక్కరికి సీఎం సహాయాన్ని చెప్పులతో పాటు ప్రతి ఒక్కటి చంద్రుల బీమా రకరకాల ప్రభుత్వ పథకాలు ప్రజల నుంచి ప్రజలకు అందజేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన చాంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. డబ్బులు పెట్టి మంచి వైద్యం చేసుకునేది, పేదవాళ్ళు కూడా మంచి కార్పొరేట్ వైద్యం చేసుకోవాలి. డబ్బు ఖర్చు పెట్టి ఆ డబ్బు కూడా మీరు ఇస్తే అన్ని కూడా గవర్నమెంట్ పే చేసే స్థితిలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అదేవిధంగా మా శాసనసభ్యులు చాంద్ బాషా వారి కృషితో ఎంతో కష్టపడి ఆయన ఇప్పుడు 42 మందికి ఫీజు తీసుకున్న మా చాంద్ బాషా గారికి మంచి మెజారిటీతో గెలిపించి ఆయన మళ్ళా ఎమ్మెల్యే కావాలని అందరి జీవనాలు మరియు ప్రతి ఒక్కరు కూడా చాంద్ బాషా గారికి కష్టపడి మంచి మెజారిటీ చేసి మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే తప్పకుండా ఈ రాష్ట్రానికి మంత్రి అవుతారని చెప్పి కూడా సభాముఖంగా చెప్పబడినటువంటి ప్రాంతానికి ఈరోజు అభివృద్ధి బాటలో మన కదిరి నియోజకవర్గం పరుగులు ఎత్తుతుందంటే దానికి కారణం మన శాసనసభ్యులు అత్తార్ బాషా గారు. ఇంకో విషయము, ఈ రోజు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన శాసనసభ్యులు అత్తార్ బాషా గారు మీరు అనేక రోగాలతో మీరు బాధపడుతూ ఉంటే దీనికి సహాయ సహకారాలు అందించి మన
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క సమస్యల కోసం మీ యొక్క పరిష్కారం ఏదైనా మీ యొక్క పరిష్కారం కోసం మన శాసనసభ్యులు అద్దా చంద్రబాష గారు ఎవరు కూడా మన రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే కూడా చేయలేనటువంటి ఎవరు కని ఎరగని రీతిలో మన శాసనసభ్యులు అద్దా చంద్రబాష గారు మన గది నియోజకవర్గంలో చాలా మందికి కొన్ని కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చినటువంటి ఘనత ఎవరికైనా దక్కిందంటే ఈ రాష్ట్రాన్ని దశాదిశ నిర్దేశించే నాయకుడు, ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకునే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్పి నమ్మకం విశ్వాసంతో అందరూ కూడా మెజార్టీ ఇచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు ఇచ్చారు. ఆ రోజు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతలు విస్మరించుకోకుండా, ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ఈ రాష్ట్రం కోసం దాదాపు 18 గంటల పాటు కష్టపడి పనిచేసి మన కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం ఈ రోజు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, మా రాష్ట్రంలో ఎలాంటి వనరులు లేకపోతే కూడా ముఖ్యమంత్రిగా దాదాపు మన రాష్ట్రంలో అభివృద్ధి అనే పుట్టు పెట్టుకోకుండా రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులైనా కూడా అన్ని కూడా అధిగమిస్తూ ఈ రోజు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా చూసుకుంటూ పోతూ మనకందరూ కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మనం ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పిన హామీలు కూడా ఈ రోజు నెరవేర్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పి భారతదేశంలో ఎవరు అడిగినా కూడా చెప్తారు. నుండి ఎన్ని రకాలుగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలుసు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపు 136 ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క కుల, మత, పార్టీ, ప్రాంతాలకు అతీతంగా అందరికి కూడా ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే అందరికీ అన్ని రకాలుగా అభివృద్ధి కోసం ఈ రోజు ముఖ్యమంత్రి గారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితేనేమి, కాపు కార్పొరేషన్ అయితేనేమి, ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ అయితేనేమి, ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ అయితేనేమి, ఏదైతే ఎస్టీ కార్పొరేషన్ అయితేనేమి, ఇదా బడుగు బలహీన వర్గాల కోసం అందరి కోసం ఈ రోజు అన్ని కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి అన్ని కుల మతాలకు ప్రాంతాలకు న్యాయం చేస్తూ అందరూ సమాన అభివృద్ధి కోసం ఈ రోజు కష్టపడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు గారు అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం. సోదరుల కోసం దుల్హన్ పథకం ద్వారా 50,000, ఎస్టీలకు గిరిపుత్రిక ద్వారా 50,000, ఈ రోజు ఎస్సీలకు 40,000, బీసీలకు 35,000, వారి ఇళ్లలో ఒక పెద్ద కొడుకు నేను ఉందా అని చెప్పి భరోసా ఇచ్చే కార్యక్రమం ఈ రోజు చంద్రన్న పెళ్లి కానుక. అంతేకాదు ముఖ్యమంత్రి గారు ఇంతేకాదు తన ప్రతి ఒక్క మానవునికి ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఆ అనారోగ్యంతో గత ప్రభుత్వాలన్నీ కూడా చాలా ప్రభుత్వ ఆసుపత్రులను దీనా వ్యవస్థలో తీసుకొచ్చారు. కానీ ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి మెచ్చే విధంగా అక్కడ సకల సౌకర్యాలు కల్పించి ఏదైతే ఎక్స్రే దగ్గర నుండి డయాగ్నోసిస్ మిషన్ దగ్గర నుండి కిడ్నీ డయాలసిస్ సెంటర్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యశాలలో ఏ విధంగా అయితే మనము డబ్బు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసుకుంటామో అంతకంటే మంచి వైద్యం ఈ రోజు ప్రభుత్వ వైద్య కళాశాలలో మనకందరికి కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో వర్తించిన కొన్ని వ్యాధులు ఉంటాయి, లేకపోతే ఏదైనా జరగరాని సంఘటన తక్షణం జరిగినప్పుడు ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో ఎక్కడో బెంగళూరులోనో, హైదరాబాద్ లోనో, అనంతపూర్లోనో, కర్నూలులోనో ఎక్కడో దానిపోయి అక్కడ తన స్తోమతకు పెంచి డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు చేసి ఆ కుటుంబాలు అప్పులు పాలై బాధపడే సందర్భాన్ని చూసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. ఆ ఆలోచనలో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి గారు తన ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఒక ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయల వరకు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఇచ్చారంటే ఎంత పెద్ద మనసు ఉన్న మహానుభావుడో మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం ఆశీస్సులు దివ్యలు ఇవ్వాలా వద్దా అని చెప్పి అడుగుతున్నా. ఇవ్వాలంటే మీరు అందరూ చప్పట్లు కొట్టి ఒక్కసారి మీ హర్షాన్ని వ్యక్తం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి 2019లో కూడా ఇప్పుడే సోదరులందరూ కూడా చెప్పారు, ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు మనకందరికీ అందాలంటే 2019లో కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని మనం అవకాశం ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా అదే గుర్తు చేస్తున్నా. అదే విధంగా ఏదైతే మీరు గతంలో నాపై బాధ్యత పెట్టి నాకు శాసనసభ్యునిగా మీరు బాధ్యతలు ఇచ్చి నాకు ఓట్లేసి గెలిపించారు, మీ యొక్క ఏదైతే మీరు నా పైన పెట్టిన నమ్మకాన్ని కూడా నేను మీ అందరి కోసం 1000 పోలు కష్టపడి పనిచేస్తున్నా. ఏ చిన్న సహాయం, ఏ అవకాశం ఉన్నా, ఏ అవసరం ఉన్నా కూడా
మీరు పిలిస్తే పలికే గుణమని నేను. కాబట్టి ఇప్పుడు ఈ 42 మంది ఒక్కొక్కరి పేరు పిలుస్తాము. దయచేసి మీరు అందరూ కూడా వచ్చి చెక్కులు తీసుకొని ఇక్కడే నిలబడి అందరూ ఒక గ్రూప్ ఫోటోగా తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. రావు గారికి అక్కడ మహిళలు ఉన్నారు కొంచెం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ మహిళలకు 7 నెలలుగా చెల్లించాల్సిన బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు కదిరి ఈసీడీఎస్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకత్వం వహించింది. అంగన్వాడీ మహిళలకు గత కొన్ని నెలలుగా బకాయి పడిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్ల సంఘం నాయకులు మాబున్నీసా తదితరులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు అందించాల్సిన గుడ్లు, బాలామృతం వంటివి కూడా సరఫరా చేయడం లేదని, అయితే ప్రజలు మాత్రం తమను సందేహిస్తున్నారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల బాడుగలు, కూరగాయల ఖర్చుల డబ్బులు కూడా చెల్లించడం లేదని, ఇంతకాలం అప్పులు తెచ్చి కేంద్రాలని నిర్వహించామని ఇక అప్పులు ఇచ్చేవారు కరువయ్యారని అన్నారు. కనుక ప్రభుత్వం తక్షణం పెండింగ్ బకాయిలతో పాటు బకాయి వేతనాలను కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కదిరి సిఐటియు నాయకులు జగన్, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొన్ని బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి. మా మేడం గారు కూడా మేము 6 నెలల నుంచి చెప్తుండే కూడా ఆమె కొత్తగా వచ్చినారు. ఆమె ఏం చెప్పినారంటే రేపు నెలనే పడుతుందని చెప్పినారు, జూలైలోనే. ఇప్పటి వరకు నవంబర్ అయింది, ఇంతవరకు ఒక బిల్లు కూడా మాకు పెట్టలేదు. అయినా కూరగాయల బిల్లులు లేని మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. కూరగాయల బిల్లులు చేసి పెట్టాలంటే గర్భవతులకు కానీ పిల్లలకు కానీ ఇంట్లో మాకు సంసారం కానీ ప్రతి ఒక్కటి కూడా మేము ఇంట్లో నుంచి తెచ్చి చేయాలంటే కూడా చాలా ఇదిగా ఉంది. మీరు ఇబ్బంది పడుతున్నాము, మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆఫీసర్లకి వాళ్ళు ఏమి తలకు చెప్పినట్లు కానీ వినపడటం లేనట్లు ఉన్నారు. నెల నెల సెక్టార్ ప్రాజెక్ట్ మీటింగ్ వస్తుంటే కూడా ఏం చెప్పినా కూడా అద్దమ్మ నెక్స్ట్ మంత్ పడిపోతుంది, ఆన్లైన్ అంటున్నారు. ఆన్లైన్ చేయాలంటే కూడా అకౌంట్ నెంబర్లు సరిగా లేవని చెప్పేసి ఇట్లనే మభ్యపెట్టి మాకు ఈ రోజుకి 7 నెలలు అయింది. మా మేడం గారు కూడా మాకు లీలవైన మేడం గారు వచ్చి సిడిపో మేడం గారు ఇంతవరకు కూడా ఒక బిల్లు కూడా మాకు బిల్లు పెట్టలేదు. అయినా కానీ మాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది. అంటే జీతాలు కూడా 2 నెలలు పూర్తి దాటి కూడా 3వ నెల పడతా ఉంది. మేము జీతాలు లేనప్పుడు మేము ఎట్లా తెచ్చి వీళ్ళకి కూరగాయలు పెట్టాలా? కనీసం కూరగాయల బిల్లులు సంవత్సరం నుంచి కూడా ఇవ్వకపోతే మేము ఎట్లా సెంట్రల్ నడపాలా? సెంట్రల్ నడపకపోతే ప్రజల నుంచి మాకు ఇబ్బంది వస్తుంది. కోడిగుడ్లు కూడా 2 నెలల నుంచి మాకు బాలామృతం కానీ కోడిగుడ్లు కానీ ఏదే కానీ పాలు కూడా సప్లై చేయలేదు. ప్రజలు చూస్తామా, మీరు ఏం చేస్తున్నారు, మాకు ఇవ్వకపోతే పీక్ పారేసేయండి మా పేర్లు అనేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందికి మేము అంగన్వాడీ వర్కర్లు చాలా ప్రాణాలే కోల్పోయేటట్టు పరిస్థితిలో ఉంది. ఈ ఇబ్బంది ప్రజలతో కూడా మాకు ఇబ్బంది, ఇట్లా ఆఫీసర్లతో ఇబ్బంది, చాలా ఇబ్బందితో కూడా మాకు ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి. అందువల్ల మాకు సక్రమంగా మా ప్రభుత్వం నుండి పంపించినామంటే మేమేం సప్లై చేసేదానికి ఇబ్బంది లేకోకుండా ఉంటుంది. కానీ ఈ రోజు 2 నెలల నుంచి బాలామృతం రాలేదంటే ఒక్కొరు ఉంటానులా కోడిగుడ్లు పాలు ఏమైతున్నాయమ్మా మీరే తినేస్తున్నారంటారు. వాళ్ళకి ఇచ్చేది మేమిస్తుంటే మీరే తినేస్తున్నారని మమ్మల్ని ప్రజలు ఇబ్బంది పడేటట్లు చేస్తున్నారు ఆఫీసర్లు. అందుకనేసి సక్రమంగా మాకు ఆఫీస్ నుండి కానీ మాకు ప్రభుత్వం నుంచి ఏమొచ్చేది ఇస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ప్రజల్ని మేము ఇచ్చేస్తున్నాము. సందర్భంగా మేడం గారికి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము అడగాలని అనుకున్నాము. ముఖ్యంగా ఏమంటే కానీ దాదాపు ప్రతి ఒక్క బిల్లు సంవత్సరం నుంచి మాకు పెండింగ్లో ఉన్నాయి. మాకు వచ్చేది 10,500లో రూమ్ రెంట్కి 3,000 పోగా కాయగూరలకు 2,000. తర్వాత మిగతా 5,000 మా కుటుంబాన్ని మేము పోషించుకోవాలనో లేదంటే బిడ్డలను సాకోవాలనో అర్థం కావట్లేదు. చాలామంది బిల్లులు కట్టుకోలేక అప్పులు చేసుకొని బంగారు కూడా కుదపెట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకొక చాలా మంది రెంట్స్ అయితే కానీ సామాన్లు కూడా బయటకు విసిరేసే పరిస్థితుల్లో కూడా వచ్చినారు. ఎక్కడైనా మళ్ళీ ఈ రోజు అవ్వలేదు లేదంటే చేతిలో డబ్బులు లేక మన ఇంట్లో అయితే పస్తుంటాము. అలాగే ఎప్పుడన్నా సెంటర్లో ఒక రోజు వంట వండుకోకుంటే ఆ రోజు ఎవరైనా విజిట్ పోవడము, అక్కడ ఎందుకు మనం వంటలు చేయలేదు ఎందుకు అదే మీ బిడ్డలకైతే ఉంటాం, మా బిడ్డలు మాకు ఇంట్లో లేకుండా మా బిడ్డలు కూడా మేము ఫస్ట్గానే ఉంటాము. అది మమ్మల్ని ఎవరు అర్థం చేస్తారు? సక్రమంగా గవర్నమెంట్ మాకు ఇచ్చేది కరెక్ట్ టైంకి ఇస్తా ఉంటే మేము కూడా అంతే ఇదిగా మా బిడ్డలను ఫస్ట్ పెట్టాలని అనుకోము. ఖచ్చితంగా మేము కూడా ఆ పిల్లలకు హెల్ప్ చేస్తాము. ఖచ్చితంగా మాకు బకాయిలు ఉన్న బిల్లుల్ని వెంటనే మాకు ఇచ్చేటట్లు సిడిపో గారిని ఒక మెమరాండం ద్వారా విన్నపమిస్తున్నాం. అంగన్వాడీ ఆఫీస్ నందు సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఆధ్వర్యం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపుగా 2016 నుంచి కూడా ఇంతవరకు కూడా
కూరగాయ బిల్లులు కానీ మరి టీఏ బిల్లులు కానీ అదేవిధంగా సెంటర్ అద్దెలు కానీ ఇలాంటివి చెల్లించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ సమస్యల కోసము అదే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఏమంటే మన జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి గారు ఏమని చెప్తున్నారంటే ఎక్కడైనా కానీ అంగన్వాడీలు కానీ అంగన్వాడీ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని కూడా మన జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. అంటే దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా ఏ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్న బిల్లులు లేదు. దాదాపుగా 10,500 రూపాయలు జీతం అయితే పెంచినారని మన రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం పుష్ప ఇట్లా చేయించుకున్నారు. కానీ మరి వీళ్ళకి సంబంధించినటువంటి టీఏ బిల్లులు కానీ బిల్లులు ఇవ్వడానికి మరి సెంటర్ అద్దెలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి జీవో లేదు, బడ్జెట్ లేదు, ఇట్లాంటివన్నీ కుండి సాగులు చెప్తున్నారు. అదేవిధంగా బిఎల్ఓ డీటెయిల్ను ఏదైతే బిఎల్ఓ డీటెయిల్ మినహాయించాలని కూడా మనం అదేవిధంగా చాలా దఫాలుగా అడుగుతున్నాం. పక్కనటువంటి తనకల్లు మండలంలో అక్కడ ఉన్నటువంటి అధికారుల వేధింపులకు అక్కడ అంగన్వాడీ కార్యకర్త చనిపోవడం కూడా జరిగింది. అంటే ఏ విధంగా మానసికంగా క్షోభం అనుభవిస్తున్నారు కూడా ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పైన ప్రభుత్వం పైన అదేవిధంగా ప్రభుత్వం రాజకీయ భౌతిక దాడులు కూడా దిగింది. ఏదైతే మేము చెప్పినట్లు వెనకనబోతే మా ప్రభుత్వం మీ అందరికీ తీసి పారేస్తామని కూడా గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా బెదిరింపు ధోరణి చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపు ధోరణులకు మేమందరం భయపడేది లేదు. వీరు ఎన్నింటి ఉండి వీరు ఏ సమస్యలు ఉన్నారో ఆ సమస్యల కోసం సిఐటిగా మేము ముందుండి పోరాడతాం. ఏ కష్టం వచ్చినా కూడా సిఐటిగా అనుదానం అందిస్తామని తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీల స్థానంలో ప్రైవేట్ సంస్థలను ప్రభుత్వం తీసుకువచ్చి ఈ పథకాన్నే ప్రైవేటీకరించాలని చూస్తోందని కనుక దీనికి వ్యతిరేకంగా ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు జిల్లా కలెక్టరేట్ల వద్ద ముట్టడి కార్యక్రమం జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. ఆ మేరకు కదిరి సిపిఎం కార్యాలయంలో సిఐటియు నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీల స్థానంలో ప్రైవేట్ సంస్థలను ప్రభుత్వం తీసుకువచ్చి ఈ పథకాన్నే ప్రైవేటీకరించాలని చూస్తోందని కనుక దీనికి వ్యతిరేకంగా ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు జిల్లా కలెక్టరేట్ల వద్ద ముట్టడి కార్యక్రమం జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. ఆ మేరకు కదిరి సిపిఎం కార్యాలయంలో సిఐటియు నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. మధ్యాహ్న భోజన పథక ఏజెన్సీలు ఇంతకాలం సమర్థవంతంగా పిల్లలకు భోజనాలు వడ్డించేవారని ఈ పథకాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సిఐటియు నాయకులు జగన్, హరినాథ్ రెడ్డి, వెంకటరమణ, నారాయణ, వెంకటప్ప తదితరులు అన్నారు. ఈ ఏజెన్సీలపై ఆధారపడి వందల కుటుంబాలు జీవిస్తున్నాయని అవి ప్రభుత్వ చర్యతో వీధిపాలు అవుతున్నాయని అన్నారు. కనుక ఈ ప్రైవేటీకరణను నిరసిస్తూ జిల్లా కేంద్ర కలెక్టరేట్ వద్ద ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీ నుంచి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నాం. ఎందుకనగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని నవప్రయాస్ అనే స్వచ్ఛంద సంస్థకు ఢిల్లీకి సంబంధించిన స్వచ్ఛంద సంస్థకు అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఇప్పుడే పెనుగొండ నియోజకవర్గంలో 3 మండలాలు పెనుగొండ 3 మండలాలు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ 3 మండలాలు కూడా ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు పిల్లలకు దాదాపుగా 12 గంటలకు భోజనం పెట్టాల్సింటే దాదాపు 4 గంటలకు ఈ మధ్యాహ్నం తీసుకొచ్చి పెట్టినారని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా వ్యతిరేకించడం కూడా జరిగింది. అంటే గ్రామస్తులు కూడా ఏదైతే భోజనం తీసుకొచ్చిన వాహనాన్ని కూడా పక్కన రివర్స్ పంపించడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వము పేద పిల్లలకు కడుపు మార్చే విధంగా ఈ నవప్రయాస స్వచ్ఛంద సంస్థకు అప్పచెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్లో కానీ ఎలిమెంటరీ స్కూల్ కూడా అందరూ కూడా వచ్చి రేపు మన్నాడు 2 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తాయి. అదేవిధంగా 19వ తేదీన కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అంటే ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి మెనూ కానీ వారికి నెల పొద్దు పని చేస్తే కూడా 1000 రూపాయలు ఇస్తున్నారు. కనీస వేతనం 18,000 రూపాయలు కూడా ముందు నుంచి అడుగుతున్నాం. 18,000 రూపాయలు ఇకపోతే కనీసం 5,000 రూపాయలు కూడా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాలని కూడా మా డిమాండ్లో పొందుపరిచినాం. ఇలాంటి సమస్యలపైన 2 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తాం. ప్రభుత్వం స్పందించకుంటే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయో చెప్పిందో
ఏ పథకాన్ని ప్రైవేటీకరణ చేయకూడదు. ఏదైతే స్వచ్ఛంద ఇప్పుడు ఇస్తున్నటువంటి ఏజెన్సీలకే నిర్వహించుకునేంత వరకు కూడా మేము దశలవారీ ఆందోళన కొనసాగిస్తామని తెలియజేస్తాం. భోజనం జిల్లా అధ్యక్షుడు నారాయణ గారిని ఇక్కడ మన జిల్లాలో నవప్రయాసాల వాళ్ళు పెనుగొండ ఏరియాలో మేము కూడా 2 రోజులు ఈయన తరఫున మొత్తం అడ్డుకున్నాం. అక్కడ డియు గారు కూడా నవప్రయాసాలు ఇద్దరు కలిసి ఒక లెటర్ మూలకంగా ఇచ్చారు. మీ నాయకులను ఎమ్మెల్యేలను కలెక్టర్ కలిసిన తర్వాత మీకు నవప్రయాసాలు స్టార్ట్ చేస్తామని చెప్పిన తర్వాత ఆయన మేము 30వ తారీఖు ఆందోళన చేస్తే 1వ తారీఖే పోలీసుల దగ్గరికి పోయి అక్కడ కార్మికులందరినీ పిల్లంపి ఏజెన్సీలను అక్కడ బెదిరింపడం జరిగినది. మాకు ఆ బెదిరింపులు గుండా అట్లే అడ్డుకోకుండా ఆయన లెటర్ ఇచ్చినాడు. ఇచ్చిన మార్గంగా డియు గారిని లెక్క చేయకోకుండా చేశారు. మేము కూడా కోర్టు కూడా హైకోర్టు కూడా వేసాం, వాళ్ళ ముందు కూడా వేసాం, 3 మండలాలు కూడా కంపల్సరీగా వేసాం. అదే ప్రకారము మాకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఎక్కడ స్కూల్లో అక్కడే భోజనం వండి హాట్ భోజనం పిల్లలకు అందాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అదే ప్రకారంగానే ఇప్పుడు ఢిల్లీ నుండి వచ్చిన నవప్రయాసాలు తిరిగి వెనక్కి పోవాల్సిందిగా మేము 3 రోజులు 17, 18, 19 కలెక్టరేట్లు నిరాహారదీక్షలు పెట్టిన తర్వాత 19వ తారీఖు ముట్టడేశాం. ఖచ్చితంగా ఆ ముట్టల్లో మాకు ఏదో సమాధానం చెప్తేనే, చెప్పకపోతే మేము అక్కడే ఎన్ని రోజులైనా కానీ దీక్ష కూర్చుంటామని అందుకు ఆ ప్రకారంగా మాకు డియు గారు కానీ కలెక్టర్ కానీ ఆదేశాలు ఇస్తేనే మేము వదిలేదని ఈ వచ్చిన దానికి సమాధానం కదిరిలో ఈరోజు ప్రకటనలు ఇచ్చడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికుల పథకాన్ని ప్రైవేట్ పరం చేయడంలో భాగంగా ఈ అనంతపురం జిల్లాలో పెనుగొండ, రొద్దం 3 మండలాలను ఇప్పటికే నవప్రయాస అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించడం జరిగింది. వారి భోజనాలు పిల్లలకు సమయానికి భోజనం అందించలేకపోయినారని పత్రికల్లో అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా వాటిని తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. అందుకోసమే ఈ నవప్రయాస సంస్థకు అప్పచెప్పడాన్ని విరమించుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అనంతపురంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద 19వ తేదీ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తున్నాం. అదేవిధంగా 17వ తేదీ నుంచి నిరవధిక దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి మిడ్ డే మీల్ కార్మికులు అందరూ పాల్గొని ఈ నిరవధిక దీక్షలను జయప్రదం చేయాలని, అలాగే 19వ తేదీ జరిగే అనంతపురంలో చెలో కలెక్టరేట్ను కూడా విజయవంతం చేయాలని మిడ్ డే మీల్ కార్మికులందరికీ సిఐటియుగా మేము కోరుతున్నాం. ధర్మవరం మండలం తుంపర్తి మోటుమర్ల గ్రామంలో రైతుల భూములను బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటుందని చెప్పి దాన్ని ఆపాలని చెప్పేసి గత 4 రోజుల నుంచి కూడా రైతులు పోరాటం చేస్తున్నారు. వారికి సంఘీభావంగా సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చి ఆ పోరాటాల్లో పాల్గొంటూ ఉంటే ఈరోజు ప్రభుత్వం పోలీసుల ద్వారా ఆ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉంది. బలవంతంగా సరే రైతుల భూములు లాక్కుంటామనే పద్ధతులు ఈరోజు ప్రభుత్వం అక్కడ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తూ ఉన్నారు. గత 3 రోజుల కిందట ప్రజాస్వామ్యతంగానే ఆ భూములు లాక్కోవద్దండి, మేము చెట్లు పెంచుకున్నాం కాబట్టి మా కడుపు కొట్టద్దు ఈ ప్రభుత్వం అని చెప్పేసి నిరసన తెలియజేసినటువంటి మహిళలపైన, రైతులపైన నిర్దాక్షిణ్యంగా పోలీసులు ఉపయోగించి వాళ్ళు అరెస్టులు చేయడం అనేది జరిగింది. దాంతోపాటు సిపిఎం నాయకులు ఎక్కడుంటే అక్కడ సిపిఎం వాళ్ళ నాయకులు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఆఫీసుల దగ్గరికి పోవడం, ఎక్కడ కనపడితే అక్కడ అరెస్టులు చేసి ఈరోజు స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఎక్కడైనా రైతుల నుంచి భూములు సేకరించాలనుకుంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులతో చర్చించాలి, వాళ్ళ ఆమోదం తీసుకోవాలి, దానికి సరిపడే పరిహారం ఇచ్చి అప్పుడు రైతుల నుంచి భూములు తీసుకోవాలనేది ఒక చట్టం ఉంది. అయితే ఆ చట్టాన్ని తొంగలో దొక్కేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం దౌర్జన్యంగా పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది. తుంపర్తి మోటుమర్ల గ్రామంలో మొత్తం 95 రైతు కుటుంబాల భూములు లాక్కుంటున్నారు. వాళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా ఉన్నారు. గత 20-30 సంవత్సరాల నుంచి ఆ భూముల్లో చెట్లను పెంచుకొని ప్రధానంగా ద్రాక్ష, బొప్పాయి, మామిడి చెట్లు పెంచుకొని కుటుంబ జీవనాధారంగా ఆ భూముల్ని ఈరోజు వాళ్ళు పెట్టుకొని ఉంటే అభివృద్ధి పేరుతో లేదా పేదలకు ఇల్లు ఇస్తామనే కారణం చెప్పేసి ఆ భూములు లాక్కొని బలవంతంగా లాక్కోవడం అనేది చాలా అన్యాయమైంది. ఆ పక్కన ఎమ్మెల్యే భూములు ఉన్నాయి, అక్కడ 100 ఎకరాల భూములు పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నాయి, అవేవి ముట్టుకోరు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఉంటే వాళ్ళ భూములు లాక్కునే పద్ధతులు ఈరోజు ధర్మవరం మండలంలో అప్రజాస్వామికమైన పాలన సాగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్గా కళ్ళు తెరవాలి. ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న వామపక్ష పార్టీలను కానీ లేకపోతే ప్రజలను కానీ ఈ నిర్బంధించే పద్ధతుల్ని పోలీసులు మానుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే భూములు లాక్కోకుండా ఏదైతే బలవంతంగా భూములు లాక్కుంటూ ఉన్నారో ఆ భూముల్ని వాళ్ళకి అప్పచెప్పాలి. ఇంకో చోట ఎక్కడైనా సరే భూములు తీసుకొని పేదలకు ఇవ్వాలి తప్ప పేదలకు ఇచ్చే పేరుతో బడుగు బలహీన వర్గాల పట్టాలు లేకపోతే భూములు లాక్కొని ఈరోజు కొంతమంది ప్రయోజనాల కోసం ఆ చుట్టూ ఉన్నటువంటి ఎమ్మెల్యే భూముల యొక్క ధరలు పెంచడం కోసం ఈరోజు తుంపర్తి మోటుమర్ల గ్రామంలో రైతుల భూములు లాక్కుంటున్నారని స్పష్టమవుతోంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చర్యను వెనక్కి
తీసుకోవాలి, తక్షణమే ఆ రైతు కుటుంబాలకి ఆ భూమిని అప్పగించాలని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందూ ధర్మ సముద్ధరణకు ప్రతి ఒక్కరూ అంకితం కావాలి, ధర్మ జాగరణ సమితి పిలుపు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీలో శాసనసభ్యుడు చాంద్ బాషా పిలుపు. అంగన్వాడీల వేతనాలు బిల్లులు వెంటనే చెల్లించాలి, కదిరిలో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ మహిళల ధర్నా. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. కీప్ వాచింగ్ కాద్రి న్యూస్.